జూలై 8 మరి 9కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. కేంద్ర బడ్జెట్ 2024-25ను పార్లమెంట్లో ఎప్పుడు సమర్పించనున్నారు? కేంద్ర బడ్జెట్ 2024-25ను పార్లమెంట్లో ఎప్పుడు ప్రవేశపెట్టనున్నారు? 23 జూలైన జూలై 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. దీంతో వరుసగా 7 కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా సీతారామన్ నిలవనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చారిత్రాత్మక ఉదయగిరి గుహలను సందర్శించారు. ఇవి ఏ రాష్ట్రంలో కలవు? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చారిత్రక ఉదయగిరి గుహలను సందర్శించారు. ఇవి ఏ రాష్ట్రంలో కలవు? ఆన్సర్ ఒడిశా. 4 రోజుల ఒడిశా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భువనేశ్వర్లోని చారిత్రక ఉదయగిరి గుహలను సందర్శిస్తున్నారు. ఉదయగిరి గుహలు బ్రహ్మీ లిపిలతో చెక్కబడిన హంతి గుంఫా శాసనానికి ప్రసిద్ధి చెందుతాయి. ఈ శాసనం జైన్ నమోకర్ మంత్రంతో ప్రారంభం అవుతుంది మరియు ఒడిశా యొక్క పురాతన పేరైన కళింగ యొక్క పురాణ రాజు ఖరవేల చేపట్టిన వివిధ సైనిక ప్రచారాలను ఇది సూచిస్తుంది. షాంఘై సహకార సంస్థలో ఏ దేశం కొత్త సభ్యునిగా చేరింది? ఆన్సర్ బెలారస్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో 10వ సభ్య దేశంగా బెలారస్ అధికారికంగా ఆమోదించబడింది. ఇది ప్రాంతీయ సహకారం కోసం ఎస్సీఓ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఎస్సీఓ అనేది 2001వ సంవత్సరంలో స్థాపించబడిన అంతర్ ప్రభుత్వ సంస్థ. ప్రస్తుతం షాంఘై కోఆపరేషన్లో 10 పూర్తి సభ్యులు, 2 పరిశీలక దేశాలు మరియు 14 సంభాషణ భాగస్వామ్యంగా ఉన్నాయి. అందులో భారతదేశం కూడా పూర్తి సభ్యదేశం. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం మిత్రవాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ మరియు నేపాల్ సరిహద్దులలో ట్రీ ప్లాంటేషన్ మాస్ క్యాంపెయిన్ 2024లో భాగంగా మిత్రవాన్ను ప్రారంభించినట్లు ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ చొరవ కోసం కనీసం 35 అటవీ డివిజన్లను మిత్రవ్యాన్లను ఏర్పాటు చేయడానికి స్థలాలను గుర్తిస్తాయి. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి జిల్లాలోని శక్తివాన్, యువవాన్ మరియు బాల్వాన్ వంటి ప్రత్యేక అడవులను కూడా ఏర్పాటు చేశారు. డిఆర్డిఓ స్వదేశీ లైట్ ట్యాంక్ జోర్వర్ని ఎవరితో కలిసి అభివృద్ధి చేసింది? లార్సెన్ అండ్ టూబ్రో. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ లార్సెన్ అండ్ టూబ్రో సహకారంతో స్వదేశీ లైట్ ట్యాంక్ జోరవాన్ని ప్రారంభించింది మరియు ఇది త్వరలో విస్తృతంగా పరిష్కరించబడుతుంది. ఈ ట్యాంక్ కమిన్స్ ఇంజిన్తో పనిచేస్తుంది మరియు డిఆర్డిఓ దేశీయంగా కొత్త ఇంజిన్ను అభివృద్ధి చేయడానికి ఈ ప్రాజెక్ట్ ప్రారంభించింది. మసూద్ పెజెష్కియాన్ ఇటీవల ఏ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? ఆన్సర్ ఇరాన్. ఇరాన్లో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణవాద నాయకుడు మసూద్ పెజెష్కియాన్ ఘన విజయం సాధించారు. ఆయన రాడికల్ లీడర్ సయీద్ జురీని ఓడించారు. యునైటెడ్ కింగ్డమ్ యొక్క మొదటి మహిళా ఆర్థిక మంత్రిగా ఎవరు నిలిచారు? ఆన్సర్ రాచెల్ రీవ్స్. యునైటెడ్ కింగ్డమ్లో కీర్ స్టార్మర్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. స్టార్మర్ దేశపు మొదటి మహిళా ఆర్థిక మంత్రిగా రీచెల్ రీవ్స్ను నియమించారు. రీవ్స్ బ్రిటన్ యొక్క మొదటి మహిళా ఛాన్సలర్ ఆఫ్ ది ఎక్స్చెకర్. యునైటెడ్ కింగ్డమ్ సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో లేబర్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ ప్రధాన అధికార ప్రతినిధిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ధీరేంద్ర యొక్క ఓజా. సీనియర్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారి ధీరేంద్ర కే ఓజా కేంద్ర ప్రభుత్వ ప్రధాన అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ఒలింపిక్ క్రీడల కోసం భారత ఒలింపిక్ సంఘం ఎవరితో భాగస్వామ్యం చేసుకుంది? ఆన్సర్ బీపీసీఎల్. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ ఇటీవల పారిస్ ఒలింపిక్స్ 2024 నుండి లాస్ ఏంజల్స్లో 2028 ఒలింపిక్స్ వరకు అధికారిక ప్రధాన భాగస్వామిగా ఇండియన్ ఆయిల్ అసోసియేషన్ ఐఓతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల ఏ సంస్థ జీవన్ సమర్థ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఎల్ఐసి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల జీవన్ సమర్థన్ ప్రారంభించింది. దీనికోసం ఎల్ఐసి గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థతో భాగస్వామ్యం చేసుకుంది. యూకే పార్లమెంటరీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయాన్ని సాధించింది? లేబర్ పార్టీ.
షీల్ నాగు ఏ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు? షీల్ నాగు ఏ హైకోర్టుకు నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు? పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి షీల్ నాగును పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఆయన పదవీ కాలం ప్రారంభమవుతుంది. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మళ్ళీ ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? హేమంత్ సోరెన్. 5 నెలల విరామం తర్వాత జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ మళ్ళీ ప్రమాణ స్వీకారం చేశారు. హేమంత్ సోరెన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అరెస్టు చేసిన తర్వాత జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని అధికార సంకీర్ణ పార్టీ రాష్ట్ర అధికారాన్ని చంపై సోరెన్కు అప్పగించింది. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోని లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్సా.